గుమ్మడి పండు వీరి పేరేంటి ఎక్కడి దొంగలక్కడే గప్చుప్ వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి ఎక్కడి దొంగలక్కడే గప్చుప్ గప్చుప్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారు, రెస్ట్ తీసుకోండి. నేనా టైర్డా? నో నెవర్. నేను అసలు పనిచేసే కొంత యాక్టివ్ అయిపోతుంటాను. అదేంటో 24/7 పని చేయమన్నా ఆగకుండా చేస్తాను. ఏంటో ఒక పనుంటే అసలు నాకు నిద్ర కూడా పట్టదు. వెరీ గుడ్ బాయ్. టార్చ్ లైట్ వేసుకొని వెతికినా నా అంత మంచోడు దొరకడు. యు ఆర్ లక్కీ. నిద్రపోయాడు. ఇక నిన్ను హ్యాపీగా నిద్రపోవచ్చు. థ్యాంక్ గాడ్ ఐఎమ్ సేఫ్. ఒరే శేష, ఈ రోజు నీ టైం బాగుండి త్రుటిలో తప్పిపోయింది. లేకపోతే నువ్వే దొంగతనం చేయించావన్న నిజం బయటపడిపోయి ఈ పాటికి జైల్లో చెప్పకూడదు తింటూ ఉండేవాడు. చిచి, నువ్వసలు నా తండ్రివేనా? నీలాంటి వాడి కడుపున పుట్టడం నా దురదృష్టం. రాయ్, నువ్వు పుట్టింది మీ అమ్మ కడుపులోరా. మాట్లాడకు. నీ గురించి నాకంతా తెలిసిపోయింది. నువ్వింత నీచుడు అనుకోలేదు. నువ్వు ఉండాల్సింది ఇంట్లో కాదు, జైల్లో. ఈడు మొత్తం వినేశాడా? అది కాదురా రోషన్, అసలు ఏం జరిగిందంటే, నన్ను ఇంకా మాటలతో మభ్యపెట్టాలని చూడకు. నువ్వు పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు, కానీ నా చేతుల్లో చావటం ఖాయం. ఏమైందండి? ఎందుకు అలా అరిచారు? మన సుపుత్రుడు నన్ను పొడి చేశాడే. ఇంకా నీకు పసుపు కుక్క లేవు. నో కలర్ శారీస్, లైఫ్ లాంగ్ ఓన్లీ వైట్ శారీస్. చిచి, అవే మాట్లాడి. మీకేమైందని? శుభ్రంగా ఉంటాను. ఏంటి, నేను పోలేదా? అసలు నేను పొడిస్తే కదా నువ్వు పోవడానికి. ఎలా ఉంది నా యాక్టింగ్ నాన్నా? నమ్మేశావు కదా? బోర్న్ ఆర్టిస్ట్ ఇక్కడ. బోర్న్ ఆర్టిస్టా నీ బంద? తాగిందంతా దిగిపోయింది కదరా. ఈ నాన్న నన్ను అస్సలు ఎంకరేజ్ చేయడు. నెక్స్ట్ టైం బెటర్ యాక్టింగ్ తో అటాక్ చేస్తా. ఏమైందండి మీకు? అనవసరంగా అబ్బాయిని పట్టుకుని కొట్టేశారేంటి? నాకున్న ప్రెషర్స్ కి, వాడు నాతో ఆడే ఆటలకి కొట్టడం కాదు, చంపేసేవాడిని. అంతలా ఏం జరిగిందండి? ఏం జరిగిందా? అసలు వాడు ఏం లేదులే. మగాడు అన్నాక 190 టెన్షన్లు ఉంటాయి. వెళ్ళి తిన్నాను తీసుకురాపో. డైనింగ్ టేబుల్ దగ్గరికి రండి, వెళదాము. అన్నయ్య వదిలికి నేను తాగానని తెలిస్తే బాగోదు. వెళ్ళి ఇక్కడికే తీసుకురాపో. అలాగే. అరే రాధా మనోహర్, మీరు నా నుండి ఎక్కువ కాలం తప్పించుకోలేరు. మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేసే వరకు నేను నిద్రపోను.
తీసుకోండి. సో 5 minutes మేడం, నేను బ్యాగ్ తీసుకుని వస్తాను. ఆఫీస్కి వెళ్దాం. లేదు రాధా, మనం ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదు, గుడికి వెళ్తున్నాం. గుడికా? అవును రాధా, నీ మీద పడ్డ నిందలు తొలగిపోయి ప్రాబ్లం సాల్వ్ అయితే నీ పేరున అర్చన చేయిస్తానని గుళ్ళో మొక్కుకున్నాను. నా కోసం మీరు మొక్కుకున్నారా? థ్యాంక్ యూ మేడం. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకులే, వెళ్ళి మనోహర్ని పిలుచుకునిరా, అందరం కలిసి గుడికెళ్దాం. ఆయన దేవుడా, రాత్రి అతనికి స్లీపింగ్ పిల్స్ డోస్ ఎక్కువ ఇచ్చాను. తనేమో గుర్ర పెట్టి నిద్రపోతున్నాడు. మేడం ఏమో గుడి కంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏమైందమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? అది ఆయన ఫుల్ టైర్డ్ అయిపోయానని ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. ఈ 2 రోజులు బాగా టెన్షన్ పడ్డారు కదా బావగారు, అలిసిపోయి ఉంటారు. పోనీలే, రెస్ట్ తీసుకొనివ్వండి. అది కాదు మాధవి, వీళ్ళిద్దరి పేరు మీద పూజ చేయించాలి. మనోహర్ కూడా ఉంటే బాగుంటుంది కదా. ఒకసారి నిద్ర లేపి విషయం చెప్పమ్మా, తనే ఫ్రెష్ అవుతాడు. అలాగే సార్. అయ్యో, ఇతని వాలకం చూస్తుంటే ఇప్పుడప్పుడే నిద్ర లేచేలా లేడే. రాధా, తప్పదు నీకు బాధ. ఏదో ఒకలా నిద్రలేపు. మనోహర్, 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 తెల్లవారి చాలాసేపైంది, నిద్రలేవండి. మనోహర్, మనోహర్. అయ్యో, మనోహర్, మనోహర్, మనోహర్ లే. అయ్యో, మనోహర్, మనోహర్. సమ్మర్లో వర్షం ఏంటి? మహాప్రభు, నీకొక దండం. కుంభకర్ణుడి కజిన్లా ఉన్నాడు. ఈ మహానుభావుని నిద్ర లేపడం కంటే మేడం వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పుకోవటం బెటర్. మేడం గుడికి వెళ్దామన్నారు కదా, సారీ కట్టుకుని వెళ్దాం. మేడం. రథ, మనోహర్ ఎక్కడమ్మా? నేను ఆయన్ని గుడికి రమ్మని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాను, కానీ ఆయనకి చాలా హెడ్ఏక్గా ఉంది అంటున్నారు. పోనీలే అమ్మా, మరీ బలవంతం చేయొద్దు. దేవకి, మనం వెళ్దాం పద. పదండి. నువ్వు కూడా రావచ్చు కదా మాధవి. ఇంటి పని చాలా ఉందక్క, ఇంకెప్పుడైనా వస్తానులే. ఇప్పుడు మీరు వెళ్ళరండి. అలాగే పద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పూజకు అన్ని ఏర్పాట్లు అయిపోయాయా బంగారం? అంతా కూడా రెడీ మేడం. అన్నదానానికి సంబంధించిన వాటి గురించి గుడి మేనేజ్మెంట్ తో చెప్పారు కదా? చెప్పాం సార్, వంటలు కూడా అవుతున్నాయి. మీరు పూజ పూర్తి చేసుకుని వచ్చేసరికి వంటలు పూర్తయిపోతాయి, అన్నదానం మొదలు పెట్టేయచ్చు. థ్యాంక్ యూ. జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కడా ఏ లోటు రాకూడదు. భక్తులు ఎవరూ ఇబ్బంది పడకూడదు. ఏది తగ్గినా వెంటనే ఇంకొకటి రెడీ చేస్తూ ఉండండి, సరేనా? ఓకే. నమస్కారం పూజారి గారు. రండి. థ్యాంక్ యూ. పద.
సార్ మేము వెళ్ళి అన్నదానం ఏర్పాట్లు చూసుకుంటాం. అలాగే. పద. అయ్యా గోత్రనామాలు చెప్పండి అమ్మా. ఇదిగండి. పైడిపాల గోత్రం పైడిపాల గోత్రోద్భవస్య రాధా మనోహర్. రాధా మనోహర్ నామధేస్య సహ కుటుంబస్య. సహస్రనామార్చన ఎవరి పేరు మీద చేయించాలమ్మా? రాధా మనోహర్. అలాగే. ఓం సహ కుటుంబానాం క్షేమస్థైర్య. అదేంటమ్మా మా పేర్లు గోత్రనామాలు చెప్తున్నారు, మీకోసం పూజ చేయించడం లేదా? ఈ పూజ చేయిస్తుందే మీకోసం. దూరం చేసుకున్న కన్న కూతుర్ని దగ్గర చేసుకోలేకపోయాను. దగ్గరగా ఉన్న ఈ కూతుర్ని దూరం కాకూడదని మొక్కుకున్నాను. నా మీద అంతులేని అభిమానం చూపిస్తున్న మేడంని మోసం చేస్తున్నాను అనే గిల్ట్ వెంటాడుతుంది. కానీ నా పరిస్థితి అలాంటిది. నా కుటుంబాన్ని పోషించుకోవటానికి ఈ నాటకం ఆడక తప్పడం లేదు. నన్ను క్షమించు దేవుడా. ఇంత మంచి మనుషులకు కూతురు దూరమైందని బాధ ఉండకూడదు. గాయత్రిని ఎలాగైనా మేడంకి దగ్గర చేయి స్వామి. రాధలా అభిమానించే మనుషుల్నిచ్చావు. అలాగే నా ప్రాణానికి ప్రాణమైన గాయత్రిని మా దగ్గరికి చేర్చు స్వామి. ఏ సమస్య మా దరి చేరకుండా కాపాడు స్వామి. వీళ్ళొచ్చారేంటి? వీళ్ళ సంగతి చెప్తాను. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వంధాం చోర్మక్షేమామృతాతే. పూజారి గారు, అమ్మా వీళ్ళ పూజ ఆలస్యమయ్యేలా ఉంది. అంతవరకు భక్తులు వెయిట్ చేస్తూ ఉండాలా? ముందు మా పూజలు పూర్తి చేయండి. అమ్మా అమ్మా సహస్రనామార్చన సగంలో ఉంది. కాసేపు ఓపిక పట్టండి, హారతి ఇస్తాను. ఇలా సమయం తీసుకునే పూజలు సెపరేట్గా పెట్టుకోవాలి పూజారి గారు. మాలాంటి భక్తుల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఇందులో ఇబ్బందే ఉంది భ్రమరాంబ. భగవంతుడి సన్నిధిలో గడపడానికి ఎక్కువ సమయం దొరికింది అనుకోవచ్చుగా. సలహాలు ఇవ్వడానికి బాగానే ఉంటాయి. మాకు చాలా పనులున్నాయి. మీలాగా తప్పిపోయిన మనుషుల కోసం ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పూజలు చేయిస్తూ కూర్చోలేం కదా. ఏం మాట్లాడుతున్నారండి? కనీసం గుళ్ళో అయినా ప్రశాంతంగా ఉండటం రాదా మీకు? ఇక్కడ కూడా ఎదుటి వాళ్ళ మనసు బాధపడేలా ప్రవర్తించాలా? ఏయ్, నేను నీతో మాట్లాడడం లేదు. నేను మా మేడం తరపున మాట్లాడుతున్నాను. పూజ సగంలో ఉండగా ఆపమనటం కరెక్ట్ కాదు అని తెలీదా? పూజ పూర్తయ్యే వరకు మీ పూజ జరగదు. ఓపికంటే ఉండండి, లేదంటే వెళ్ళండి. అది చెప్పడానికి నువ్వెవరు? గుడిలో దేవుడి పూజని శాసించడానికి నువ్వెవరు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు దేవకి. అమ్మా దయచేసి వాదించుకోకండి. చూడండమ్మా, వాళ్ళు అన్నదానానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ పూజ పూర్తయి స్వామివారికి నైవేద్యం సమర్పించాక అన్నదానానికి వెళ్తారు. అన్నదానం స్వీకరించడానికి వచ్చిన భక్తుల కోసమైనా కాస్త ఓపిక పట్టండి. మీరేంటి పూజారి గారు వాళ్ళకి వకల్తా పలుకుతున్నారు?
వాళ్ళ అన్నదానానికి డబ్బులు ఇస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయారా? అన్నదానాన్ని నిందించకూడదమ్మా. ఇంతసేపు ఎదురు చూశారు, కాసేపు ఉండండి, పూజ అయిపోతుంది. పంతులు గారు, మీరు పూజ జరిపించండి. అమ్మా, స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని అందరికీ కూడా అందేలా అన్నదాన కార్యక్రమంలోనే పెట్టించండి. మీకు అంతా మంచే జరుగుతుంది. రాధా, తీసుకోమ్మా. వీళ్ళందరికీ నైవేద్యం పెట్టు. సరే. నేను అవమానపడేలా చేస్తారా? మీ సంగతి చెప్తాను. అన్నదానం చేస్తారా? అన్నదానానికి వచ్చిన భక్తులు మిమ్మల్ని దీవించి కాదు, శపించి వెళ్లేలా చేస్తాను. వెళ్దామండి. రేయ్ మేడం, సరే సరే, అకౌంట్ ఫైల్ నేను తీసుకొస్తాలే. ఫైల్స్ ఎక్కడికి అక్కడికి మోసే గాడిద చాకిరి నాకు. ఆ రాధకేమో గుళ్ళు, గోపురాలు, పూజలు, ప్రసాదాలు. ఇప్పుడు ఆవిడ కోసం మొక్కులు మొక్కి కోరికలు కొరకపోతే అన్నయ్య వదలకి రాను రాను చాదస్సు ఎక్కువైపోతుంది. షూ. ఆహా, అత్తారింట్లో కొత్తల్లుడ్లా ఏం రిలాక్స్ అవుతున్నావురా. అక్కడ వీడి పెళ్ళం పూజలు చేయడం, ఇక్కడ ఈ మొగుడు సుఖంగా నిద్రపోవడం. చాకరీ మాత్రం నాకు. త్వరలోనే ఇలా పని చెప్తా. మై గాడ్, ఇంత టైం అయిందేంటి? అలా ఎలా నిద్రపోయాను? రాధగారేరి నన్ను నిద్ర లేపకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారా? త్వరగా ఫ్రెష్ అవ్వాలి. ఈ మధ్య ఏంటో ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాను. అయిపోయినా ఇక్కడ ఎందుకు పెడతారు? మీరుండండి, పాలు తీసుకుని వస్తాను. ఈలోపు మీరు ఫ్రెష్ అవ్వండి. అంటే నేను తనతో ఏమైనా మిస్బిహేవ్ చేస్తాననే అనుమానంతో ప్రతిరోజు నాకు నిద్ర మాత్రలు కలిపిన పాలు ఇస్తుందన్నమాట. నేను తన గురించి ఎంతో కన్సర్న్తో ఆలోచిస్తే తను నన్ను ఇంత చీప్గా చూస్తుందా? నమ్మకం లేని చోట ఏ రిలేషన్ నిలబడదా? ఇది నా సెల్ఫ్ రెస్పెక్ట్కి జరిగిన అవమానం.
హలో రాధా. మేడం, మనోహర్ ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా? మనోహర్, అటు ఆపండన్నా. ఎందుకు ఇలా చేస్తున్నావు మనోహర్? చూడండి, నమ్మకం లేని చోట ఏ రిలేషన్ పర్ఫెక్ట్గా ఉండదు. మీ దారి మీది, నా దారి నాది.